హలో లిల్లీ, లిల్లీ నా మాట ఫోన్ పెట్టకు ప్లీజ్. ఏంట్రా ఇది? లిల్లీ ఇలా మాట్లాడకుండా ఉండకు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. లిల్లీ ఎక్కడున్నావో చెప్పు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మాట్లాడుతున్నావురా? లిల్లీ వినిపిస్తుందా? లిల్లీ లిల్లీ హలో లిల్లీ, ఎక్కు ముందు పట్టుకోరా. బాగునిరా. వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధ పెడుతుంది? నేను దాన్ని కలవక ముందు నా లైఫ్ వేరు, నేను వేరు. మౌనం ఇంకా చాలు పదా, జాతి మాతం మర్చి పదా, ఎంతకాలం బానిసత్వం సొంత బలం తెలుసుకో. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ చైతన్య? ఒక్కొక్క గవర్నమెంట్ మా మీద ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటుంది. పోయినసారి ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు, ఈసారి ఫీజులు పెంచి కట్టమంటున్నారు. ఫీజులు నశించాలి, ఫీజులు నశించాలి. ల్యాబ్ ఫీ, క్యాంటీన్ ఫీ, లైబ్రరీ ఫీ ఇవన్నీ మేమే కడితే ఇంకా వాళ్ళెందుకు? పదవులు పల్లకీలు మమ్మల్ని తీర్చిదిద్దడానికే కదా ఈ గవర్నమెంట్ పార్లమెంట్. ఇక ఈ ఫీజులు దేనికి? మేము కష్టపడి చదువుకోవాలా? చదువు కోసం అందరు కాళ్ళు పట్టుకోవాలా? ఇదంతా నా చేతిలో ఉందా? కానీ మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి సార్. న్యాయం జరిగేలా చూస్తానని ఒక్క మాట ఇవ్వండి, మేము అందరం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. న్యాయం జరిగాక వెళ్ళిపోతాం. ఒకసారి ఎస్ఐ గారు కాల్ చేసి చెప్తాను. రేయ్, అనిత సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఫీజ్ ప్రాబ్లంతో కాదంట, ఏదో ఫ్యామిలీ ఇష్యూ అంట. ఫ్యామిలీ ప్రాబ్లం ఏంట్రా? రే అనితని ఏమనొద్దురా. రే రే ప్లీజ్ రా, నా మాట విని వదిలేరా. ఏంట్రా వదిలేసేది? పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు చెప్పేది నిజమేనా? యూనివర్సిటీలో 4 రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతుంది. నోటీస్ బోర్డు మీద 200 మంది స్టూడెంట్ల పేర్లు, అందులో నీ పేరు కూడా చచ్చింది. ఈ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఫీజు కట్టలేక అనుకున్నా. అయినా నీ ఏజ్ ఎంత? రే సిగ్గు లేదా? ముందా చేయింది. ఏ ప్లీజ్ వద్దురా. నువ్వు ఆగ్రా. రే బాబీ చెప్పేదేనరా. ఎండలో అందరు నీ కోసం ప్లీజ్ తిండి తిప్పలు లేకుండా వస్తుంటే నీకు సేవలు, ఫ్రూట్లు, సలైన్లు. రే బాబీ అనవసరంగా దీన్ని పెద్ద చేయకరా. నువ్వు ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాడు. ఎస్ఐ గారు, మీకు స్టూడెంట్స్ ని సపోర్ట్ చేయడం ఇష్టం లేదా? తమ్ముడు లేరు, అలా పైకి కరగకూడదు. దిగు, మాట్లాడుకుందాం. ఇది పెద్ద రహమానుడు. ఒరే ఆపేడ్రా, సెవెన్గా లేకపోతే ఇక్కడ. సార్ మీరు ఏమంటారు సార్? ఇప్పటికిప్పుడు అన్ని జరగాలంటే కుదరదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రిన్సిపల్ గారు, ఆ అమ్మాయికి ఏదైనా జరుగుంటే మీ మేనేజ్మెంట్ రియాక్షన్ ఇలాగే ఉంటుందా, లేకపోతే ఇమీడియట్ యాక్షన్ జరిగేదా? ఎస్ఐ గారు, మీ తమ్ముళ్ళ బాధ మీకు అర్థమవుతుంది కదా. నన్నెత్తిన బాబు ఇలా ఎరిగింతారు.
ఇది హాస్పిటల్ సార్, చాలా మంది పేషెంట్లు ఉంటారు. ఏదో డిసిజన్ తీసుకోండి సార్. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేను వీసీ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. విన్నావుగా, ఒక వారం అంట దిగబోయే బాబు. పనిచేసే ముందు వెనక ముందు ఆలోచించవా? యు ఎస్కలేట్ థింగ్స్ బియాండ్ ద లిమిట్స్. సార్ కాలేజ్లో ఎవరైనా పాలిటిక్స్ చేయాలని చూస్తే మీరు ఆపండి సార్, లేకపోతే మేము ఆపుతాం. ఇదే నీ ప్రాబ్లం. యూఆర్ టూ ఇంపల్సివ్. నువ్వు ఎప్పుడు గ్రాడ్యుయేట్ బయటకు వెళ్తావా అని చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. నాకెందుకో నువ్వు మీ తాతయ్యలాగే అనిపిస్తున్నావు. ఆయన్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇలాగే దేశం జనం ఉద్యమాలంటూ తిరిగేవారు. ఆ పోరాటాల వల్ల ఆస్తులన్నీ పోయి ఇదిగో చివరికి ఇల్లే మిగిలింది. ఇలాంటి ధైర్యం తెగువ మంచివే, కానీ ఈ గొడవలో పోగొట్టుకున్నవే నిన్నన్నిటికన్నా ఎక్కువ బాధ పెడతాయి. రేపు వినయగాడు ఆ పొలిటికల్ ర్యాలీలకు పిలిస్తే ఏ ఒక్కడు వెళ్ళొద్దురా. మన వాళ్ళందరికీ చెప్పండి, ముందే చెప్తున్నా. ఏయ్, ఈ టైంలో ఎందుకు వచ్చావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమేం చెప్పు. ఏడు పాప, ఏం జరిగిందో చెప్పు. ఆ పుల్లి తమ్ముడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు బాబీ. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను, అయినా మారలేదు. ఇంకా వెంట పడుతూనే ఉన్నాడు. మరి ముందే ఎందుకు చెప్పలేదు? ముందరేదో లవ్ అంటూ వెంట పడేవాడు. నేను చాలాసార్లు చెప్పాను వద్దు అని, కానీ వినిపించుకోలేదు. అసలు కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది. చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేశా. 10 రోజులు బెడ్ మీద పడున్నా. అసలు ఆ రోజు నీకేమైనా అయి ఉంటే బుద్ధుందా? ఇంకా వాడెవడికో భయపడతావేంటి? ఎక్కడున్నాడాడు? అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోయినాయి కదా? అదిరిపోయినాయి అన్న. కామ్రేడ్, వాడు నాకు తెలుసు. నువ్వేం మాట్లాడద్దు, నేను మాట్లాడతా, సరేనా? వీళ్ళు వచ్చారేంట్రా? ఏమోరా. ఎరా మార్టిన్, జాతర చూడడానికి వచ్చారా? అనిత గురించి మాట్లాడటానికి వచ్చాం. ఇది నువ్వు ఇక్కడ తాపేస్తే మంచిది. అయినా అమ్మాయికి ఇష్టం లేదని తెలుసు కూడా నువ్వేంట్రా? అనిత మంచి అమ్మాయి, ఇక మీద తన జోలికి రావద్దని చెప్పడానికే వచ్చాం. నువ్వేనా రఘు? నువ్వు దాన్ని కాపలానా? వదిలే బ్రదర్, అది ఇప్పుడు నాకు ఒప్పుకోలేదు, కానీ నేను దాన్ని ఒప్పిస్తా. మరి ఎదగ దాన్ని వదిలేసి మాట్లాడడానికి వచ్చాం. ఇదిగో కిషోర్, ఇది చెప్పడానికే వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. నేను చెప్తున్నాను సారీ. రేయ్ పద, రేయ్ తీసుకెళ్ళరండి. అయినా నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు కొట్టావరా? చెప్పాగా ముందు. మీరే వికెట్ పెట్టి తోకలాగా దానికి కొట్టాడు. అరే బాబీ, వదిలేరా, వెళ్ళిపోదాం పదరా.
బాబీ వదిలేరా రా ముందు పోలీసులు రా వదిలేరా వదిలే చెప్పేది నీకే తప్పంతా బుల్లిగేడు తమ్ముడిదే సార్. ఏ తప్పో నువ్వెలా డిసైడ్ చేసి చెప్తున్నావు? అది కాదు సార్, ఆడు మా కాలేజ్లో ఒక అమ్మాయిని ఎప్పటి నుంచో హెరాస్ చేస్తున్నాడు. ఆ టార్చర్ తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్. వాడు అలా చేస్తే మీరు రావాల్సింది ఎక్కడికి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తెలీదా? వాడికి తప్పైతే మీరు చేసిందేంటి? నేను చాలా ఓపిక పడుతున్నాను. ఆ ఎస్యూ సర్కిల్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న గొడవలన్నీ వింటూనే ఉన్నాను. ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని ఉండండి. తేడా వచ్చిందో మూసేస్తాను అందరినీ. కంప్లైంట్ రాశాం సార్. ఇప్పుడు ఇస్తే ఎక్కడ్రా అమ్మాయి? స్టేషన్కి వస్తుందా? కోర్టు చుట్టూ తిరుగుతుందా? ప్రూఫ్ చూపిస్తుందా? పిలిపించు, పిలిపించు. ఎందుకు కొట్టామో అని పిలిపించి అడగొచ్చు కదా సార్. ఆ అమ్మాయి ఏమో ఇక్కడికి రాదు, మీరేమో ఆ బుల్లి జోలికి వెళ్ళరు. అందుకే మేము చేయాల్సింది మేము చేశాం. అసలు ఎవర్రా? ఎవరు ఎవరు మీరు? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అయితే అందుకే సార్ మేము స్టేషన్కి రాలేదు. తప్పు వాడు చేసినా వాళ్ళ అన్నయ్యకి భయపడి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. చేయి చేసుకోకండి సార్, లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. బాగా రూల్స్ మాట్లాడుతున్నాడు. 2 రోజుల లోపలండి. ఓకే సార్. ఇప్పుడు హ్యాపీయా? పక్కనోడు సంకనాకపోయినా పర్లేదు, కొంచెమైనా భయం ఉండాలరా. అరే మార్టిన్ వెళ్దారా? ఈ లోపలికి వెళ్ళండి. ఓకే సార్. ఏంట్రే మీ ఊడికి అంత పొగరు? పిచ్చిగా నెక్కిందా? పొద్దున్నుంచి ఏం తినలేదు, రేపు పొద్దున కాలేజీకి కూడా వెళ్ళాలండి. ఇది ఒకటి ఉందటి సిఈ గారితో మాడతాను గానీ. థ్యాంక్ యూ సార్. రాత్రికుండి పొద్దున్న 10,000 తీసుకురండి. సార్ 10,000 అంటే మా దగ్గర ఉంటారా? 2 రోజులు ఉంటారా? తీసుకొస్తాను సార్. ఉన్నాడు 2 రోజులు లేదు తీసుకొస్తాను సార్. దోవలు తీరిపోతుంది. నువ్వు అవేం పట్టించుకోకు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మీరు కాలేజ్లో ఎవరితో గొడవలు కానీ పెట్టుకుని బాబీ గడే అన్న. వాడి సంగతి నేను చూసుకుంటానులే. ఓకే అన్న. ఆయన వీళ్ళకెందుకు ఇవ్వాలరా డబ్బులు? ఏమవుతుందో ఆ పని. నీ అబ్బా, నీ వల్ల ఉన్నావు రాత్రి అంతా అక్కడ. నేను సెట్ చేయకపోయి ఉంటే ఇంకో 2 రోజులు ఉండేవాళ్ళం. నీకే, నువ్వు బాగానే పడుకున్నావు. మనమేం తప్పు చేయలేదు, ఇప్పుడు చేస్తుందే తప్పు. ఏంటి సారీ? రక్తం చూడు అలా వచ్చేస్తుందో. దూరంగా వెళ్ళి ముట్టుకోకు. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంది. మా ఊర్లో హాస్పిటల్ కూడా ఉంది. ఇప్పుడు తగిలిన దెబ్బలా ఇవి. క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తే సరిపోతుంది. డాక్టరా నువ్వు? మరి ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఇప్పుడే బస్ దిగి ఫోన్ చేస్తే బుద్ధి లేదా? ఇలా రోడ్ మీద నడుస్తూ ఫోన్ లో మాట్లాడే వాళ్ళని వేయాలి బొక్కలో. సారీ భయ్యా. అడ్డొచ్చేసి మళ్ళీ భయ్యా అంట. ఏం చేసుకోవాలి నీ తొక్కలో సారీతో? రే ఏమైందిరా? కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా సార్? చూడండి మీరే. కొంచెం చంపేసేది. అరే లేపు లేపు. రై హెడ్లైట్ పగిలిందిరా. డబ్బులు ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఎక్స్క్యూజ్ మీ? డబ్బులు చూడు. లోపల కూడా తీసుకుపోయినాయి. బండి వాడు బాగా చేస్తాడు, హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తాడు. ఎవరు వస్తున్నారు? పోదాం పదండి. మొత్తంది ఎంత ఉంటే అంత. ఇగో నీ డబ్బులు ఎక్కడికి పో, సాయంత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి. బయటికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త. ఒరే బాబీ. ఆంటీ ఓసారి ఇట్రా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరనుకుంటున్నావు? హైదరాబాద్ లో మా చెల్లెలు తెలుసుగా, తన కూతురు. గుర్తుపట్టావా?
గుర్తుపట్టడం ఏంటే చిన్నప్పుడు వాడు అదేగా ఆడుకునేవారు. ఇప్పుడే ఆంటీ చెప్పిందిరా, పొద్దున్నే బస్ దిగ్గానే కొంతమంది దీన్ని బెదిరించి డబ్బులు తీసుకెళ్లిపోయారట. ఆ సంగతి అడిగి చెప్పు, అడు చూసుకుంటాడు. అరే ఫుద్దు, తూ యహా కా హై? జరిగిందేదో జరిగిపోయింది. నాకేం తెలుసు నువ్వు జయా చెల్లివని. ఇప్పుడు వీళ్ళందరి ముందు మీటింగ్ పెట్టడం అవసరమా? ఏంటి మళ్ళీ భయపెడుతున్నావా? పెద్దమ్మా, ఏయ్ పెంట పెట్టకు. నీకు చెప్పలేదు కదా ఏంటి? డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ సాయంత్రం వచ్చి తీసుకెళ్ళమన్నాడు. అవునా? మీరేంటి ఊరుకోండి. అంకుల్ మీకు అసలే ఆవేశం ఎక్కువ. అది చాలా చిన్న విషయం. వాళ్ళెవరో నాకు తెలిసే ఉంటారా ఆంటీ. నేను చూసుకుంటా. అయితే నేను వస్తాను. అంకుల్ నేను చూసుకుంటా అన్నా కదా. నేను వస్తా. నువ్వెందుకు? గుర్తుపట్టాలి కదా ఎవరు ఏంటో. అవును కదరా, అదైతే గుర్తుపడుతుంది. తీసుకెళ్ళు. ఇక్కడేంటి మీ అడ్డానా? ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఇక్కడి వరకు రావడం అవసరమా? ఒక్కసారి కూడా లేదు. నేను సారీ చెప్తే బాగోదు. సారీ చెప్తే బాగోదా? అదేంటి? తీసుకున్నందుకు బాధ ఏం లేదు. అప్పుడు డబ్బులు అర్జెంట్గా అవసరం ఉండి నీ దగ్గర తీసుకున్నాం. ఉన్నప్పుడు నీకు తిరిగి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చెప్తావు? వాళ్ళు కనిపించారు, బాబీ వాళ్ళని భయపెట్టాడు, భయపడి డబ్బులు ఇచ్చేసారని చెప్పు. సరేనా? నీకే. ఇదేంటి? తిను. అక్కకేమో లవ్ లెటర్ ఇచ్చావు, నన్నేమో బెదిరించి డబ్బులు తీసుకున్నావు. నువ్వే కదా బాబీ? ఇది ఎక్కడ కూడా రా బాబు. అక్క కాలేజ్లో ఉన్నప్పుడు లవ్ లెటర్ ఇచ్చి రిజెక్ట్ అయ్యి చదువుకోమని చెప్పింది. చదువుకుంటే బాగుండదు కదా బాబీ. ఇదంతా అవసరమా? అందరూ అనుకున్నట్టు నువ్వేం మంచోడివి కాదు. బయలుదేరదామా?